ఏల్చూరులో ఆ కేక్ ఆర్డర్ ఇచ్చాను పొద్దునే, డబ్బులు కొట్టేసా 3 కేజీలకి చేసి ఉంచుతారు. కానీ మీరు అట్ట ఏల్చూరు వెళ్తున్నారు కదా, నువ్వు కూడా పిల్లలు బట్టలను ఛాలెంజ్ చేసుకోవడానికి వెళ్తున్నాగా. అబ్బాయికి వేసి బాబు తేడానికి వెళ్తున్నా. సరే వచ్చినప్పుడు కేక్, బ్లాస్టర్, క్యాండిల్స్, టోపీ, బర్త్డే టోపీస్ ఉంటాయి, అవి తీసుకొని రండి మరి. సరే జాగ్రత్త పడుతున్నాను. నల్లకొండ 3 కేజీలా? అడుగు ఫోన్ చేయ నాకు. ఓకేనండి, ఇంకా ఏల్చూరు అయితే వెళ్తున్నాము. నా మేనడు కోసం బట్టలు అయితే తీసుకోవడానికి నేను మా వారు. వచ్చి పొరాటం రాజీవ్ అండి. ఓకేనండి, సెలబ్రేషన్ అయితే అంగరంగ వైభవంగా జరగబోతుంది. మాకున్న దాంట్లో మేము ఏదైనా చాలా హ్యాపీగా, చాలా కలర్ఫుల్గా చేసుకుంటాము ఏదైనా కూడా. ఏంది ఏమైంది అంతేనా? ఓకే, ఇంకా ఏల్చూరు అయితే వెళ్దాము. ఆడికి వెళ్ళినాక 3 కేజీలు కేకు, అలానే 4 కాదు 3 కేజీలు అనేది. ఓకే, ఏదైనా కానీ ఫోన్ చేస్తాలే. అక్కడికి వెళ్ళినాక కేక్ అను అలానే బట్టలు తీసుకొని ఎమ్మడే వచ్చేద్దాం. ఓకేనా, అక్కడికి వెళ్ళినాక ఏమేమి తీసుకున్నారని చూసేయండి. మా ఊరి ప్రకృతి వాతావరణం అయితే చాలా బాగుంటుంది. చూసారా, ఇప్పుడు టైం వచ్చేసి ఇక్కడ చేపలు పడుతున్నారు. ఫిషెస్ చేపలు ఇది చేపల చెరువు బావ. రేపు సండే కదా, అందుకని పిల్లోడు చూడు బావ, పిల్లోడు వాడు ఆ తొండాల పిల్లలు అంటే నేను చక్కగా పని చేస్తున్నాడు చూడు, ఇంత లేడు వాడు. ఓకేనండి, ఇంక ఇదే ఏల్చూరు ప్రదేశం. ఇప్పుడు మందు పార్టీ కావాలా? ఏదో ఫుల్ ఆఫా వాటర్ చాలు 2 లీటర్ దోశనా? అదేగానే మా వారికి 2 లీటర్లు దోశ చెస్ కొట్టడానికి ఎవరు లేరంట. అదేనా, ఎవరు ఉంటారు? చిన్న చిన్న చిన్ని మారవాల్సింది, చిన్న చిన్న చిన్ని మారవాల్సింది అంటుంది. ఏమనుకుంటుంది, కేజీ బంగారం ఉంది కదా, ఏమైనా మారుతుంది అనుకుంటుంది ఈ పిల్ల. చిన్ని రా, సంవత్సరాలు గుడ్డలు కావాలి. సరే, మేనాళ్ళ కోసం అయితే ఇంకా ఏల్చూరు వచ్చేసింది మళ్ళీ రేషన్. ఎందుకంటే ఇంకా బర్త్డే కదా, ఇంకా అందుకని చెప్పేసి బర్త్డే సందర్భంగా అయితే బట్టలు తీసుకోవడానికి అయితే వచ్చేసింది. ఏంది రోజా ఇంతసేపు వస్తున్నావు? ఏదైనా ఈ దగ్గర తీసుకో, బాగుంది. ఎడం చేతి పక్కన కలర్ బాగుంది. ఓకే అండి, ఇంకా బర్త్డే బాయ్కి అయితే బట్టలు అయితే తీసుకోవడానికి ఏల్చూరు అయితే వచ్చేసాను. ఇంకా బట్టలు అలానే నా కూతురు కోసం గాజులు కావాలి. 5 సంవత్సరాల పాప మట్టి గాజులు 6 సంవత్సరాలు ఉంటాయి. ఇంకా ఈ కలర్ వచ్చేసి చాలా బాగుంది. ఇది కూడా బాగుంది కానీ కొంచెం లుకింగ్గా ఉంది. ఇదైతే క్లాత్ కూడా చాలా బాగుంది. గుడ్డ అట్ట ఉండేదానికంటే ఒంటి మీద పడ్డదానికి ఇంకా బాగుంటుంది. అందుకని చెప్పేసి ఇంక ఇదైతే తీసుకున్నాను. ఇంక నెక్స్ట్ వచ్చేసి ఇంకా పాపకి కావాల్సిన గాజులు తీసుకొని కేక్ కాడికి అయితే వెళ్దాము. ఎన్ని గాజులు తీసుకుంటావు రోజా? ఆడపిల్ల కదా, షాప్కి వచ్చినప్పుడల్లా కొనుక్కొని పోతా ఉంటాం. ఇట్లా నిలబడే ఉన్నాయా ఈ గాజులు వచ్చేసి? మీకు ఈ కలర్లో గాజులు కావాలి నాకు. ఏ కలర్లో గాజులు అంటే ఇంత నిండి వద్దు, లైట్ కలర్. శారీ కూడా చాలా బాగుంది. ఇప్పుడు ట్రెండింగ్ శారీస్ అండి ఇవి వచ్చేసి. ఇంకెప్పుడు తీసుకుందామంటే ఇప్పుడు ఎందుకులే అని చెప్పేసి చూస్తున్నాము. ఈసారి కంపల్సరీగా ఈ శారీ అయితే తీసుకోవాలా. మీ దగ్గర నుంచి ఏమన్నా మామూలుగా మా అన్నయ్య వెహికల్ అండి మాది. ఏం తీసుకున్నాను? ఆశ్రిత కోసం గాజులు తీసుకున్నాను.
అదేంది అదొక రకం ఇది ఒక రకం రెండు ఒకటి కదా ఆహా, రెండు ఒకటే. ఈ మల్టీ కలర్స్ అంటే ఇంకా ఏ డ్రెస్ వేసుకున్నా కానీ మొత్తం మీద కలిసిపోద్ది, బాగుంటుంది. నాకు కూడా మల్టీ కలర్లు అయితే చెప్పలేకుంటే ఒక జాతి ఉండి. ఈ గదులు మీ పడ్డావా? రెండు తీసుకున్నాం చీర మీదకి. తీసుకొస్తారు. ఇక ఈ కలర్ కావాలనుకున్నాం అయితే బర్త్డే బాయ్ కోసం మళ్ళీ షాపింగ్ షాపింగ్ చేస్తాం అన్నమాట. చిన్న షాపింగ్ లే, పెద్ద షాపింగ్ కాదు. ఇది నచ్చినాయి నీకు? అయ్యా నచ్చింది, చూస్తాం. సరిపోయినాయిగా. బాగుంది, సరిపోతాయి రోజా, సరిపోయినాయిగా. సరే చూసుకుంటుందా? చిన్న సైజు. ఇంకా శ్రీత గాజులు, అలానే నాకు గాజులు అయితే తీసేసుకున్నాము. ఇంకా బర్త్డే బాయ్ కోసం ఇంటికి వెళ్ళినా చూసేద్దాం. తీర్చున్నానండి షాపింగ్. షాప్ వచ్చేసి ఇదేనండి, ఇంకెక్కడే చూస్తున్నాము, సెంటర్లో ఉంది. శ్రీ లక్ష్మి వాస్తవ ఫ్యాన్సీ శారీస్ అన్నీ చాలా సౌకర్యంగానే ఉన్నాయి. బట్టలు వచ్చేసి అయినా కూడా అంతేనా. చాలా రద్దీగా ఉంది, ట్రాఫిక్ ఆగింది. ఇక్కడికి అయితే వచ్చేసాము. 3 కేజీలు కేక్ అయితే ఇంకా ఆర్డర్ అయితే రాత్రి అనగా మా అన్నయ్య ఇచ్చాడంట, అందుకని చెప్పేసి టొట్టడాయి కేక్ అయితే తీసుకొని షాపింగ్ అయితే చేసేసి వాట్ కేక్ అదిగండి రోజ్ కలర్, ఆ శారీ కలర్ అది సేమ్ సేమ్. తన మేనల్లుడి కోసం అయితే కేక్ చూడండి ఏ విధంగా ఆర్డర్ ఇచ్చేసింది రోజు అయితే. ఫ్లవర్ డెకరేషన్ బాగుంది. అందులో ఇంకోటి ఏంటంటే ఇంకా రోజు అయితే కలకలాడుతుంది. అబ్బో అసలు మేనల్లుడికి పెళ్లి చేస్తున్నట్టే ఉంది, మ్యారేజ్ చేస్తున్నట్టే. ఏంది ఆడపిల్లని పంపిస్తున్నా మా పిల్లని పంపిస్తున్నావా? అంటే అమ్మాయి 10 రూపాయలు ఇంకా అదే విధంగా అయితే స్ప్రే బాటిల్, టోపీ, క్యాన్లు, ఇంకోటి వచ్చేదానికి ఓకే స్టార్ట్ ద గేమ్. అంతేనా? నువ్వు మాట్లాడతానికి ఏందో రామ్ గోపాల్ గానే సినిమా కథ రాసినట్టు రాస్తావు అనుకున్నా. ఏందో ఓరక పెద్దింటి సాహస్ ప్రిన్స్ బాబు. కేక్ మనకి ఆర్డర్ అదిరిపోయింది. స్పెల్లింగ్ అని చెప్పు. సాహస్ ప్రిన్స్ స్పెల్లింగ్ అని చెప్పు. పి రాయన్న ఫస్ట్. పి ఓకే ఎస్ఏ హెచ్ఏ ఎస్ఏహెచ్ ఎస్హెచ్యు ఎస్హెచ్యు సాహస్ ఎస్హెచ్యు అన్న మళ్ళీ ఎస్హెచ్ సాహస్ పిఆర్ఐఎన్సి పిఆర్ఐఎన్సిఈ లవ్ సింబల్ వాడే కొడతాడా? పెద్దదే లవ్ సింబల్ బాగా. బాగుంది లవ్ సింబల్ బాగా కొట్టాలి. వావ్ సూపర్. అన్న ఒక్క నిమిషం ఆగన్న. మొత్తం ఇంకా అన్నీ
బ్లాస్టర్ ఒకటి, ఇదొకటి, క్యాండీలు టోపీ అన్నీ తీసేసుకున్నావుగా. మొత్తం ఇప్పుడు తీసి ఓకే, రెండెందుకు బ్లాస్టర్లు, ఒకటి చాలులే. అక్కడే పెట్టి అన్నీ తీసి పెడతారు అన్న. మా లెక్క చూసేయన్నాక అదర కొట్టేసి రేపు సార్ నువ్వు పెట్టుకో. తెగిపోతుంది వాడి దెబ్బకి, నీకు దెబ్బకాడికి. అలా అనాలా, కస్ కస్ ఎలాగా అనాలా, బ్లాస్టర్ ఇది ఒకటి చాలు అన్న. సరే, మేనడు పుట్టిన సందర్భంగా అయితే రోజాకి అయితే చాలా సంతోషంగా ఉంది. అన్ని పండుగలు కలిపి ఒకసారి పెట్టేస్తుండే. మరి బట్టలు తీసుకోవడం అయిపోయింది కదా. ఇంకా అదేవిధంగా అయితే కేక్ కూడా ఆర్డర్ చేసింది. ఇంకా క్యాన్లు మొత్తాన్ని చేసుకుని ఇంకా అంగరంగ వైభవంగా అయితే వచ్చేస్తుంది. ఈరోజు అదేవిధంగా అయితే గుండిపాలెం కూడా తినాలంట. ఏ రోజా గుండిపాలెం కూడా తినాలంటగా, అవుతావా? ఇంకేం తీసుకోవాలి రోజా? నేను అవుతావా? అబ్బో, సరే తింటావా? ఎక్కువ తింటావా? ఇంకేం తీసుకోవాలి మరి? కేక్ అయితే చాలా చాలా బాగుంది. బాగుంది, సూపర్గా. ఇదే సారీ నాది. వచ్చేస్తుందండి రోజా గారు, కేక్ తీసుకొచ్చేస్తుంది మేనల్లుడి కోసం. అబ్బో ఏం సంతోషం రా బాబోయ్. మామూలుగా లేదు. వెళ్తావా? ఎలాగ ఉంటావా? ఎంత నవ్వుతుంది. అదేవిధంగా అయితే పెరుగు బట్టి దానికని చెప్పేసి పెరుగు బట్టి వస్తుందని చెప్పి ఇంకా తీసుకొచ్చేసుకొని ఇంకా అయితే వెళ్ళిపోదాం మళ్ళీ. అవుతారా? ఓకేనండి, సంగం డైరీకి కూడా వచ్చేసి లస్సీ చాలా వేడిగా ఉన్నట్టుంది, అందుకని లస్సీ అయితే తీసుకున్నాను. అదేవిధంగా 5 కేజీలు పెరుగు ప్యాకెట్ కూడా తీసుకోబా. ఏది వెళ్ళిపోదాం, కరెంట్ పోయింది అక్కడ. పెళ్ళి అనుకోండి పోవాడా?